Hello everyone, ఎలా ఉన్నారు అందరూ? దిస్ ఇస్ సుష్మిత అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుష్మితాస్ హోమ్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు సుష్మిత. నేను లైఫ్ స్టైల్ వ్లాగ్స్, కుకింగ్ ఇంకా హెల్త్ మీద వీడియోస్ చేస్తూ ఉంటాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మేము బయటకు వెళ్తున్నామండి. యాక్చువల్గా షాపింగ్కి వెళ్తున్నాము. సో మేము ఏం కొన్నాము, ఏం చేసాము అనేదంతా ఈ వీడియోలో షేర్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఏంటి ఎవరి బాబు అనుకుంటున్నారా? వాడు మా అక్క వాళ్ళ బాబండి, పేరు తేజ్ది. యాక్చువల్గా వాడి కోసమే షాపింగ్కి వెళ్తున్నాము, వాడికి డ్రెస్సెస్ కొందామని చెప్పి. మా అక్క రాలేదు, ఎందుకంటే తనకి చిన్న పాప ఉందండి, 3 months బేబీ. ఇంకా తనని పట్టుకొని క్యారీ చేసి షాపింగ్ చేయడం చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పి వాళ్ళిద్దరు ఇంట్లోనే ఉన్నారు. ఇంకా మా బావ తేజ్దిని తీసుకొని మా ఇంటికి వచ్చారు. ఇంకా నేను, మా హస్బెండ్, ఇంకా వాళ్ళిద్దరు అందరం కలిసి ఇప్పుడు ఫోరంకి వెళ్తున్నామండి షాపింగ్ కోసం. మేము వెళ్ళే దారిలో ఇలా నర్సరీస్ కనిపించాయండి. ఇది వచ్చేసి జేఎన్టీ నుండి హైటెక్ సిటీకి వెళ్ళే దారిలో ఉంటుంది. చాలా ఉన్నాయండి నర్సరీస్. నాకు పర్సనల్గా మొక్కలంటే చాలా ఇష్టం అండి. మేము చాలా డేస్ బ్యాక్ కొన్ని తీసుకున్నాము, బాగున్నాయి. చాలా రేర్గా దొరికే మొక్కలు లైక్ బోన్సాయి అన్నీ ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయండి. మీకు కూడా కావాలనుకుంటే ఇక్కడ ఒకసారి ట్రై చేయండి, చాలామంది తీసుకుంటారు. ఇంకా మేము మాల్కి అయితే దగ్గరికి వచ్చేసాము. ఫోరం సుజనా మాల్ వేరే వాళ్ళు టేక్ ఓవర్ చేశారంట. సో ఇది నెక్సస్ హైదరాబాద్ అని పెట్టారు కొత్తగా. సో ఇంకా మేము కార్ పార్క్ చేసుకొని లోపలికైతే వెళ్ళిపోయాం. చాలా రష్ ఉన్నాయండి. మేము వెళ్ళినప్పుడు అయితే మాకు ఆల్మోస్ట్ 8th floorలో ఏమో దొరికింది పార్కింగ్. సో ఫస్ట్ అయితే మేము ఫుడ్ కోర్ట్కి అయితే వెళ్తున్నాము, ఎందుకంటే తేజీకి చాలా రోజుల నుండి పిజ్జా కావాలి అని అడుగుతున్నారంట. సో ఇంకా తినిపిద్దామనేసి తీసుకెళ్తున్నాను. మాల్కి వస్తే ఖచ్చితంగా మనం కూడా ఏదో ఒకటి తింటాము, అందుకే మేమైతే ముందుగానే లంచ్ చేసి వచ్చాము. ఇంకా వాడు ఒక్కడి కోసమే అని చెప్పి పిజ్జా హట్లో పిజ్జా ఆర్డర్ ఇచ్చామండి. వాడు చికెన్ పెప్పరోని పిజ్జా అదొక్కటే తింటాడండి, ఇంకేది తినడు. వాడు యూట్యూబ్లో చాలా వీడియోస్ చూస్తాడండి, ఇంకా పిజ్జావి కూడా. సో అవన్నీ చూసి వావ్ పిజ్జా కదా అనే ఎగ్జైట్మెంట్లో తింటా అంటాడు. బట్ అసలు మహా అయితే ఒక్క పీస్ కూడా తినడు వాడు. చాలా స్లోగా తింటాడండి. ఆ ఒక్క పీస్ తినడానికి కూడా ఆల్మోస్ట్ 1 hour టైం పట్టింది. యాక్చువల్గా తేజ్దీప్తో మాకు కొద్దిగా బాండింగ్ ఎక్కువ ఉంటుందండి, ఎందుకంటే మా ఇంట్లో ఫస్ట్ వాడే మనవడు. వాడు పుట్టినప్పుడు నాకు మ్యారేజ్ అవ్వలేదండి. సో ఇంకా వాడితోటే నేను చాలా టైం స్పెండ్ చేశాను. ఇంకా అలా నాకు చాలా బాండింగ్ వాడితోటి. మాల్లో ఫుడ్ కోర్ట్ పక్కనే ప్లే స్టేషన్ ఉందండి. అది చూసిన తర్వాత వాడు ఇంకా వెళ్దామని అన్నాడు. ఇంకా వాడు ఒకసారి అడిగాడంటే ఇంకా మన మాట వినరు. సరే అని చెప్పి ఇంకా మేము కూడా తీసుకెళ్ళాం. పిల్లల్ని వద్దు అంటేనే ఇంకెక్కువ చేస్తారండి. సో వీ షుడ్ లెట్ దెమ్ ప్లే ఆర్ డూ ఎనీథింగ్ దట్ దే వాంట్. అంటే మనం అక్కడ ఉండి మానిటర్ చేస్తే సరిపోతుంది. అయ్యో అది అవుతుందా ఇది అవుతుందా అని మనకు భయం ఉంటుంది. అయినా కానీ కొద్ది ఛాన్స్ ఇవ్వాలి, అప్పుడే కదా వాళ్ళకు కూడా కొద్దిగా తృప్తి అనేది ఉంటుంది. అమ్మయ్య నేను ఇది చేశాను అది చేశాను అని. ఇక్కడ చాలా గేమ్స్ ఉన్నాయండి, అన్నీ ఆడుతున్నాడు. యాక్చువల్గా కార్డ్ తీసుకోవాలి, కార్డ్ వచ్చేసి 1000 rupees ఎంతో అంట. అండ్ మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేయొచ్చు అంట ఆ కార్డ్తో. మేమైతే తీసుకోలేదండి, ఎందుకంటే మేము మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు. సో అందుకే ఊరికనే వాడికి జస్ట్ వాడు ఆడిన ఫీలింగ్ వాడికి రావాలని చెప్పి తీసుకెళ్ళాము. వాడైతే అమ్మో నేను చాలా గేమ్స్ ఆడానన్న ఫీలింగ్లో ఉన్నాడు వాడు. చాలా ఎగ్జైట్ అయ్యాడు, ఫుల్ హ్యాపీ అయ్యాడు. చాలా గేమ్స్ ఆడాను నేను. ఈ హార్స్ రైడ్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి, ఎంత బాగుంది కదా.
మూవీస్లో చూపించినట్టు ఆ కలర్, ఆ లైట్నింగ్, ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి. చిన్న పిల్లల కోసం కూడా అక్కడ చైర్ లాగా ఉందండి. పేరెంట్స్ ఎత్తుకొని అక్కడ కూర్చోబెట్టి ఆడుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ మేము షాపింగ్కి అయితే వెళ్ళాము. వాళ్ళు ఎక్కువ ప్యాంటలూన్స్లో తీసుకుంటారంట పిల్లలకి. సో ప్యాంటలూన్స్కి వెళ్ళాము. ఇంకా కలెక్షన్ బాగానే ఉందండి. మేము వెళ్ళింది కిడ్స్కి కాబట్టి వాడికి బాగానే దొరికాయి అన్నీ. కానీ పాపకి న్యూ బార్న్ కదా, అసలు న్యూ బార్న్లో అయితే నాకైతే ఎక్కువ ఏం అనిపించలేదు కలెక్షన్. పిల్లలకి ఎప్పుడైనా కొద్దిగా సైజ్ అనేది పెద్దగా తీసుకోవాలండి, ఎందుకంటే వాళ్ళు త్వరగా పెరుగుతారు. కాబట్టి కొద్దిగా పెద్దది తీసుకున్నాం అనుకోండి ఎక్కువ రోజులు వాడచ్చు. కొద్దిగా చిన్నది తీసుకుంటే ఈ ఇయర్ వేసింది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు అది పట్టదు, ఇంకా చిన్నగా అయిపోతుంది. వాడు కూడా కొన్ని డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకున్నాడండి. వాడికి ఎక్కువ స్పేస్, స్టార్స్, రాకెట్స్ అవి ఇష్టము. సో ఆ బొమ్మలు ఎక్కడ కనిపించినా కానీ అది తీసుకుంటాడు, అది కావాలి అంటాడు. సో ఇక్కడ ఏం చేస్తున్నాడో చూద్దాము. ఏం చేస్తున్నావు? విచ్ నెంబర్ యూ వాంట్? వాడు కొన్ని షర్ట్స్ సెలెక్ట్ చేశాడు, అవి పెద్ద సైజు. సో వాళ్ళ డాడీ చెప్పాడు 5 to 6 అనే నెంబర్ ఉందే తీసుకోరా అని. సో అందుకే వాడు చూస్తున్నాడు అక్కడ ఆ నెంబర్స్ కోసం. ఇంకెక్కడ బట్టలు తీసుకొని మేము బయటకు వచ్చాము. ఆ ఫ్లోర్లో చాలా ఉన్నాయండి స్టాల్స్, లైక్ ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, నెక్ పీసెస్ చాలా ఉన్నాయి స్టాల్స్. అందులో కలెక్షన్ కూడా బాగున్నాయి అన్నీ. ఇంకా ప్రైస్ అయితే నేను అంత పెద్దగా అడగలేదు ఇక్కడ. ఇవన్నీ డ్రెస్ మెటీరియల్స్ అండి. టాప్స్ కూడా ఉన్నాయి, దుపట్టాస్ ఉన్నాయి. ఈ టాప్ వచ్చేసి 1000 రూపీస్ అండి. ఇంకా మళ్ళీ అది టోటల్ ట్రాన్స్పరెంట్ ఉంటుంది, కాకపోతే లైనింగ్ ఇస్తారు కావచ్చు. కానీ కాస్ట్ అయితే టూ మచ్ అనిపించింది నాకు. ఈ దుపట్టా కూడా అంతే రేట్ చెప్పాడు, కానీ బాగున్నాయి క్వాలిటీ. చాలా స్టాల్స్ ఉన్నాయండి, ఇయర్ రింగ్స్ కానీ, క్లోదింగ్ కానీ, చెప్పులు కూడా ఉన్నాయండి. మీకు కావాలంటే ఖచ్చితంగా ఇక్కడ ట్రై చేసి చూడండి, ఎందుకంటే క్వాలిటీ బాగున్నాయి, నచ్చాయి నాకు క్వాలిటీ. పాపకి ప్యాంటలూన్స్లో తీసుకోలేదండి, చెప్పాను కదా న్యూ బార్న్ కలెక్షన్ ఎక్కువ లేదని. ఈ షాప్లో చూసామండి, చాలా బాగున్నాయి. చిన్నపిల్లలకి న్యూ బార్న్ నుండి 5 years ఏజ్ వరకు ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి. క్వాలిటీ ఎంత బాగుందంటే, ఇప్పుడు చిన్నపిల్లలకి ఎక్కువ ఫ్యాన్సీగా అలా ఉండకుండా క్లాత్ అనేది చాలా స్మూత్గా ఉంది. చూడండి, చిన్న న్యూ బార్న్కి కూడా పార్టీ వేర్ డ్రెస్సెస్ లాగా ఉన్నాయి. చూడండి, జార్జెట్ క్లాత్ రెడ్ కలర్లో ఎంత క్యూట్ ఉంది కదా. క్లాత్ చాలా సాఫ్ట్ ఉందండి. మనం న్యూ బార్న్కి ఎక్కువ సాఫ్ట్గా ఉండేటివి ప్రిఫర్ చేస్తాం కదా. సో అందులో కూడా మనకు పార్టీ వేర్ ఉంటే ఇంకెంత బాగుంటుంది. నేనైతే 3 డ్రెస్సెస్ తీసుకున్నాను తనకి. చూడండి ఎంత బాగుందో, అది ముడితే ఎంత మెత్తగా ఉందో. 3 to 6 months అంటే అంత చిన్నప్పుడే అంత పార్టీ వేర్ దొరకడం కష్టం. సో నేనైతే 3 డ్రెస్సెస్ తీసుకున్నాము. ఇలాంటివి వేస్తే పిల్లలు చిరాకు పడరు, వాళ్ళకి ర్యాషెస్ అట్లా వస్తాయేమో అన్న భయమో ఉండదు, ఇంకా పార్టీ వేర్ లుక్ కూడా వస్తుంది. ఇది ఫ్రాక్ వాలా అనే షాప్ అండి. యాక్చువల్లీ ఇది జిఎస్ఎం మాల్లో కూడా ఉందంట అవుట్లెట్, డైరెక్ట్ అక్కడే తీసుకోవచ్చు అని చెప్పారు. మీకు కావాలంటే ఖచ్చితంగా ఇక్కడ ట్రై చేయండి. ఇంకా ఇక్కడ మా హస్బెండ్ మసాజ్ చేయించుకుంటున్నాడండి. మాల్కి వెళ్తే ఖచ్చితంగా చేయించుకుంటాడు. నేను కూడా చేయించుకున్నాను అప్పట్లో. చాలా రిలాక్సింగ్ ఉంటుందండి అది. ఖచ్చితంగా మీరు కూడా చేయించుకోండి. బాడీ పెయిన్స్ అనిపిస్తాయి కదా అప్పుడప్పుడు. సో ఒకసారి ఇలా చేయించుకుంటే బాడీ అంతా రిలాక్స్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ మేము స్పార్కి వచ్చాము. స్పార్లో కూడా చాలా కలెక్షన్ ఉందండి. స్పార్లో ఈజీ బై ఉంది. ఈజీ బైలో కూడా ఇంకా కొన్ని తీసుకున్నాము తేజ్దీప్కి. తీసుకొని ఇంకా బిల్ కట్టేసి వచ్చేసామండి. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.